తమ్ముడు తమ్ముడు ఈరోజు నీకు ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో తమ్ముడు. కష్టపడు తమ్ముడు, కష్టపడు. నీ కోసం నువ్వు కష్టపడు, నీ ఫ్యామిలీ కోసం కష్టపడు. కానీ కూడా మాదర్ చోత్ కోసం, సాలెగాన్ల కోసం కష్టపడకు తమ్ముడు. ఎందుకంటే ఈరోజు నీ ఇంట తిరుగులో రేపు నీ నెత్తికాడ దీపం పెడతారు తమ్ముడు. గుర్తుపెట్టుకో. మంచి వాళ్ళకి నెత్తికాడ దీపం పెట్టేస్తారు తమ్ముడు. నువ్వు ఎంత చెప్పు తమ్ముడు, గుర్తుపెట్టుకో తమ్ముడు. విన్నావా? రేపు ఏదైనా కష్టం వస్తే నీకు ఎవడికో మెతుకు అన్నం పెట్టాడు తమ్ముడు. గుర్తుపెట్టుకో. ఎవడో మెతుకు అన్నం పెట్టాడు. అందుకోసం చెప్తున్నా తమ్ముడు, నువ్వు కష్టపడితే నీ వాళ్ళ కోసం కష్టపడు, నీ కోసం నువ్వు కష్టపడు. అంతేగాని ఎవడో మాదర్ చోత్ గాని కోసం నువ్వు బేకార్ సాలెగాన్ల కోసం కష్టపడకు తమ్ముడు. గుర్తుపెట్టుకో తమ్ముడు. అర్థమవుతుందా? ఎవడు నీకు మెతుకు తెచ్చిపెట్టాడు, అవసరం పడ్డప్పుడు రూపాయి సాయం చేయడు. అనుకుంటున్నావు ఆ టైంకు నాకు ఆ అన్న పిలిచి వస్తాడు, ఈ అన్న పిలిచి వస్తాడు. ఏ అన్న రాడు తమ్ముడు, ఏ అన్న రాడు, ఎవడు రాడు. అర్థమైందా? నీ మతి మీద నీ వాళ్ళ కోసం కష్టపడు, నీ కోసం నువ్వు కష్టపడు తమ్ముడు. నేను చెప్పిన విషయం ఒకసారి గమనించు తమ్ముడు. ఎందుకంటే మంచి వాళ్ళు నెత్తికాడ దీపాలు పెడతారు తమ్ముడు. మనం ఎంత, నువ్వెంత, నేనెంత చెప్పు తమ్ముడు. చెప్పిన విషయాన్ని ఒకసారి ఆలోచన చేయి తమ్ముడు. అంతే తమ్ముడు.